ఇక్కడ పై అధ్యాయంలో అంటే మొదటి నుంచి మనం చూస్తున్నప్పుడు యూదులైనను అన్యజనులైనను విశ్వసించు వారికి దేవుని నీతి, పరిశుద్ధత, నీతి ఇవ్వబడుతుంది. ఏమి విశ్వసించుట? దేవుడు పంపిన తన కుమారుని మన కోసం ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. ఆయన మృతుల్లో నుండి లేపబడినాడు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడైనాడు. ఈ సంగతులకు వచ్చిన సాక్ష్యము, రుజువులు ఇవ్వబడ్డాయి. తిరిగిలేని రుజువులతో ఇవి చెప్పబడ్డాయి. కాబట్టి ఎవరైతే విశ్వసిస్తున్నారో దేవుని వాక్యము, ఈ సత్యమును, వారు యూదులైనను అన్యజనులైనను విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. యూదులైనను అన్యజనులైనను తనకు ప్రార్థన చేయవారు అందరికీ కృపచూపుటకు తాను ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. మరి ఈ మాటలన్నింటినీ మనం అంటూ వచ్చినాం. మరి 11వ అధ్యాయంలో ఇక్కడ మరి యూదులు అన్యజనులకు వచ్చిన సంగతులు కొన్ని ఇక్కడ వివరించబడుతున్నాయి. యూదులు మరి వారు ప్రత్యేకింపబడినవారు, దేవుని చేత ఏర్పరచబడ్డవారు, అబ్రహాం సంతానం, వాగ్దానములు వారివి, ఏర్పాటు వారిది, దేవుడు వారివాడు, మరి నిబంధన వారిది. వాళ్ళు గొప్ప ఆశీర్వాదకరమైన ప్రజలు, అబ్రహాం సంతానం శరీరాన్ని బట్టి. మరి ఇప్పుడు అపోస్తలుడు ఆయన కూడా యూదుడే, అనగా ఇశ్రాయేలీయుడు. అయితే దేవుడు ఇక్కడ అన్యజనులను, ఇశ్రాయేలీలను ఆయన త్రోసివేసినాడా లేక విసర్జించినాడా? అట్లని రాదు. ఇక్కడ అట్లని రాదు అంటే మరి అలా అనకూడదు. దేవుడు తన ప్రజలను ఎడబాయాడు, తన స్వాస్థ్యమును ఎడబాయాడు, తన ప్రజలను తను ఏర్పరచుకున్న వారిని తోసివేయాడు. వారు అవిధేయతలో ఉన్నా కానీ చూడండి, ప్రవక్త కూడా ఏలియా ఆ దినాల్లో ప్రజలు దేవుని బలిపీఠాన్ని త్రోసేసినారు, దేవుని ఇంటిని త్రోసివేసినారు, మరి నిబంధనను, ఆ దైవ నియమాలని విసర్జించినారు, బయలును పూజిస్తూ వచ్చారు. న్యాయాధిపతులు పెద్దలైన వాళ్ళు, యెహోవాను ఎరిగినటువంటి పెద్దలు, వాళ్ళు బతికినంతకాలం వారు భయభక్తులతో ఉన్నట్టుగా ఉన్నారు. మోషే, యెహోషువ, మరి ఇంకా పెద్దలు, యాజకుల్లో పెద్దలు, వాళ్ళు ఉన్నంతకాలం పర్వాలేకపోయింది. వారు చనిపోయినాక మరి ఆ యెహోవా కార్యం చూసిన వాళ్ళు, యాత్రలో ఉండగా దేవుని మహిమ యొక్క ప్రత్యక్షతను ఎరిగినట్టు వాళ్ళు, ఏ రీతిగా దేవుడు సహాయపడ్డాడో, యోర్దాను దాటినప్పుడు ఏం సంభవించిందో, మరి కనానీలు వారి ఎదుటి నిలవకుండా బలమైన యోధులైన కనానీయులు వారి ఎదుట తుత్తినీలుగా ఎలా నరకబడ్డారో ఇవన్నీ చూశారు. వారి హస్తం కాదు, ప్రభువే, ఆయన ముఖకాంతియే వారికి విజయం ఇచ్చింది. ఇవన్నిటిని ఎరిగినట్టు వారు బ్రతికినంతకాలం సాక్ష్యాలు ఇచ్చుంటారు. మరి ప్రజలు విశ్వాసం కలిగిన వారై యెహోవాను సేవిస్తూ వచ్చినారు. అయితే ఆ పెద్దలు చనిపోయిన తర్వాత యెహోవానైనను, యెహోవా కార్యములైనను ఎరగని తరం పుట్టింది. తర్వాత ప్రజలు ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. వారు అన్యజనుల వలె మరి విగ్రహారాధికులై ఎట్టుబడితే అటు అంటే వారికి తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. దేవుడు ఆయా సమయాల్లో వారికి కలిగిన హీనస్థితిని బట్టి సహాయకులను, రక్షకులను లేపుతూ వచ్చాడు. తర్వాత మళ్ళా సమయల దినాల్లో తిరిగి దేవుని వాక్యం వారికి ప్రత్యక్షమైనది. తర్వాత దావీదు దినాల్లో వారు చక్కగా మందిరం యొక్క తిరిగి ఆ మహిమను చూడగలిగినారు,
సొలొమోను దినాల్లో కూడా మహిమ వారు చూడగలిగినారు. మళ్ళా రాజుల కాలాల్లో ఒక్కొక్క రాజు సమయాల్లో మరి నూతనపరచబడుతున్నారు. వాళ్ళు ఒక్కొక్క రాజు వాళ్ళు అన్య దేవతలను తెచ్చుకుంటున్నారు. మరి ఇక్కడ ఏలియా దినాలకు వచ్చేసరికి ఇశ్రాయేల్ ప్రజలు మరి ఆహాబు, యెజెబెలు వారి కాలమున మరి ఏలియా వారి మీద నింద మోపుతున్నాడు. ఎందుకంటే వారు రెండు విధాలుగా ఉన్నారు. ఒకవైపు యెహోవా దేవుని నమ్ముతున్నారు, ఇంకొక వైపు బయల్ని నమ్ముతున్నారు. రెండు తలంపుల మధ్యలో ఉన్నారు. అలాంటి సమయంలో ఏలియా ప్రజలను ప్రభు తట్టు త్రిప్పుటకై వారి మీద రోషముతో గద్దింపుతో దేవుని వైపు త్రిప్పుటకై ప్రార్థిస్తున్నాడు. ప్రవక్తలు ప్రేమ ఉన్నది, గద్దిస్తున్నాడు అంటే ప్రేమ ఉన్నది. అక్కడ వారు నశించుట, దేవునికి అయిష్టులుగా శాపగ్రస్తులుగా కాకుండా నిమిత్తం గద్దిస్తున్నాడు. గద్దించేవాళ్ళు ఎవరు? ప్రేమ గలవారు. ప్రవక్తలందరూ ప్రేమ గలవారు. మరి ప్రవక్తలను చంపటానికి వాళ్ళు ఎందుకు తలస్తున్నారు? గద్దింపు ఇష్టపడలేని వాళ్ళు ఎటువారు? దుర్బీజులు. గద్దింపు హెచ్చరిక వస్తుందంటే మనం ఎంతో సంతోషించాలి. హెచ్చరించువారు కావాలి, గద్దించువారు కావాలి. గద్దించేవారు లేకపోతే, హెచ్చరించేవారు లేకపోతే మనం ఉపద్రవంలో పడతాం. అనేకులు గద్దింపును అసహించుకుంటారు, హెచ్చరికను త్రోసివేస్తారు, తండ్రి యొక్క ఉపదేశమును తృణీకరిస్తారు, తల్లి యొక్క ఉపదేశాన్ని త్రోసివేస్తారు. వాళ్ళు చెప్పిందే చెప్పినట్టుగా ఉంటుంది. తల్లి అయినా తండ్రి అయినా మాటికి అదే సంగతి జ్ఞాపకం చేస్తుంటారు. జాగ్రత్త, ఇలా ఉండు, అలా ఉండు, ఇది వారిలో చెప్పిందే మళ్ళా చెప్తారు. చేదస్తంగా ఉంటుంది పిల్లలకి. ఎందుకు అంత ప్రేమతో పట్టించుకుంటారు వాళ్ళు? అది చేదస్తం కాదు. వాటిని గుర్చిన బాధ్యత, వారు ఎక్కడైనా తప్పుపోయే అవకాశం ఉన్నది. మాటికి చెప్తున్నారంటే మాటికి అది జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నది. మనం అశ్రద్ధం చేస్తామంటే అశ్రద్ధ చేస్తాం కాబట్టి మాటికి చెప్తారు. వాక్యము మాటికి చెప్తున్నారు అంటే, వాక్యంలో రిపీటేషన్స్ ఉన్నాయంటే అర్థము మనం ఆ విషయంలో మాటికి అజాగ్రత్తగా ఉంటామని అర్థం. ఒకేసారి చెప్పారు అంటే అది నాట్ రిపీటెడ్, మళ్ళా చెప్పబడని మాటలు కొన్ని ఉంటాయి. అవి బహువిశేషంగా ఉండాలి. మళ్ళీ రిపీట్ కాని విషయాలు ఒక్కసారి చెప్పినవి అయితే ఆ విషయంలో చాలా పట్టింపు ఉండాలి. మాటికి చెప్పే విషయాల్లో అలక్ష్యం ఉండకూడదు. ఒకేసారి చెప్పిన మాట విషయంలో నిర్లక్ష్యంగా కూడా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ప్రవక్తలు మరి హెచ్చరించువారిగా ఉన్నారు. వాళ్ళు తప్పుపోయినప్పుడు వారి మీద ప్రేమను బట్టి హెచ్చరిస్తారు. ఓ దినాన్ని నేను బాబురా అంకుల్ పాలకొల్లు నుంచి వస్తున్నాం. ఒక యవనస్తుడు అందంగా ఉన్నాడు. మేమిద్దరం మోటార్ బైక్ మీద వస్తున్నాం. వాడు అందంగా ఉన్నాడు. ట్రాఫిక్ చూస్తే అపాయకరంగా ఉంది. ఎటు పడితే అటు ఉన్నాయి. ఇంకా ఇదివరలో హైవే లేదు, బయట నుంచి వెళ్ళేది. సో మొత్తం అంత ఈ రోడ్లు వెళ్తున్నాయి. రైల్వే ట్రాక్ ముందు పాలకొల్లు నుండి భీమవరం వచ్చే వంతెన దగ్గర నుంచి హెవీగా ఉంది ట్రాఫిక్. ఆ టైంలో ఒక యవనస్తుడు మంచి బాగున్నాడు, ఒక వయసులో ఆరోగ్యకరమైన వాడు బండి మీద వస్తూ ఇంత ట్రాఫిక్లో ఇలా ఫోన్ పెట్టుకుని అటు అటు వస్తూ ఉన్నాడు. ఎదురు బస్సు ఉన్నది, పక్కన ఇటు ఉన్నాయి. మరి సడన్ బ్రేక్ వేస్తే పడతాడు. తర్వాత వెనక నుంచి ఏదేదో హెవీ వెహికల్స్ వస్తున్నాయి. ఇలాంటి టైంలో పడిపోతే వాడికి ఏమవుతుంది? చచ్చిపోతాడు. రై అప్పుడు బండి మీద వెళ్తూ రై పక్కకు ఆపి
నువ్వు మాట్లాడు. ఆడంటాడు ఇలా పెట్టుకుని పని చేసుకా అంటున్నాడు. పని చేసుకుంటాం ఎట్రా, బండి మీద వెళ్తూనే అని పక్కకి వెళ్ళి అలా గంటికంట వెళ్ళిపోయి పక్క తోసేసా. ఆడికి చాలా కోపం వచ్చింది. ఫోన్ ఆపేసుకుని చేసుకుంటూ రైల్వే గేట్ దాటిచ్చి, నా గొడవ నీకెందుకంట, నీ పని నువ్వు చూసుకోకుండా రే, నువ్వు చావకుండా ఉండేటకే నేను ఇలా గద్దించాను, నువ్వు చచ్చిపోకుండా ఉండేటకే ఈ మాట చెప్పాను నీకు అన్నాను. వాడు ఎవడో నాకు తెలియదు. ఒక మంచి పిల్లవాడు, తల్లి తండ్రులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. వాడు ఒక్కడు చచ్చిపోతే ఇంటందరికీ హాని కలుగుతుంది, బాధ కలుగుతుంది, అక్కడ అందరికీ శ్రమ కలుగుతుంది. అందుకే వాడిని గద్దించాను. మరి ఎందుకో అలా అనిపించింది నాకు, గద్దించాలని. నాకెందుకు లేకపోతే, వాడు ఎవడో పరాయవాడు. సో అనేక విషయాలు నిజమే, బయట పనులు నాకు అనవసరం, మైండ్ యువర్ బిజినెస్. అవును, కొన్ని విషయాలు మన సొంత బాధ్యత కలిగి ఉండాలి. అనవసరమైన వ్యక్తులకు జోలికి పోకూడదు, అది రైటే. నాకు ఎందుకో వాడిని గద్దించాలనిపించింది, అందుకే అలా చేశాను. వాడు చేసుకుని వచ్చి నన్ను నిలదీయటానికి నన్ను కూడా ఆపేసి, ఎందుకు నన్ను నా గొడవ నీకెందుకు అసలు అని అంటే, నువ్వు చావకుండా ఉండాలని ఇలాగే అలా చేశాను. వెంటనే వాడు డౌన్ అయిపోయాడు. అంకుల్ ఐఎమ్ సారీ. ఎంత కోపంగా వచ్చాడో అంత, నువ్వు చావకుండా ఉండుటకే నేను ఇలా చేశా. చూడండి, నేను అక్కడ గద్దించిన ఉద్దేశము ప్రేమ ఉన్నది. వాడిని ఏదో ఏడిపించాలని, వాడిని చీటింగ్ చేయాలని నా తలంపు కాదు. అవును అంకుల్, అలా జరిగింది ఆ రోజు, మీ జ్ఞాపకం ఉందా? యా. సో ఇక్కడ ప్రవక్తలందరూ కూడా నాకెందుకు అనుకోరు, దేవుని ఆత్మచేత వారు హెచ్చరించుతారు, గద్దిస్తారు. గద్దింపును అసహించుకుంటే యు ఆర్ బాస్టర్డ్. చూడండి, హెబ్రీలకు 12, హెబ్రీలకు 12, 5వ వచనం. చూడండి, పైన చెప్తున్న సంగతులు ఏంటి? ఇంత గొప్ప సాక్షి సమూహం మనకు మేఘం వలె ఉన్నది. ఈ సంగతులన్నీ పైనుంచి చెప్తున్నాడు. ఎంత గొప్ప సాక్షి! హేబేలు మొదలుకొని ఎక్కడి వరకు చెప్పాడు. మరి వీళ్ళందరూ విశ్వాసంతో ఎట్లు చేశారు? ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని కష్టములు ఉండగా వెళ్ళినారు ఆయా టైమ్స్లో, ఆయా సమయాల్లో. మరి నోవహు భక్తిహీనమైన పరిస్థితుల మధ్యలో, లోకమంతా భక్తిహీనతో ప్రభు చూస్తే ఒక్కడునూ నీతిమంతుడు లేడు. లోకమంతటిని తాను నిర్మించిన ప్రజలను చూసినప్పుడు ఒక్కడు కూడా నీతిమంతుడు కనపడలేదు. ప్రభు చూడగా అందరూ దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు, మార్గములను చెడగొట్టుకున్నారు. ప్రభు ఈ సృష్టిని సృజించాక, ఆదామును అందులో పెట్టినాక, మరి దేవుడు సహవాసం చేసినప్పుడు ఎంతో సంతోషించాడు. అయితే భూమి మీద నరులు తమ మార్గములను చెడగొట్టుకున్నారు. దేవుడు చక్కని మార్గాన్ని ఏర్పరిచాడు. అయితే వారు అనేకమైనవి కల్పించుకొని చెడగొట్టేసుకున్నారు. మరి దేవునికి కోపము రేపారు. భక్తిహీనులు, వారి తలంపులు, వారి ఆలోచనలు బహు చెడ్డగా ఉన్నాయి. యోబు అన్నాడు, దుష్టుల భక్తిహీనులు. చూడు, యోబు గ్రంథంలో ఆ కాలం ఉన్నటువంటి నోవ దినాల్లో ఉన్నటువంటి ప్రజలను వచ్చి యోబు ఏం చెప్తున్నాడో చూడండి. 21వ అధ్యాయంలో యోబు 21,
ఈ పూర్వమందు భక్తిహీనులు ఎలా నడుచుకున్నారు? 7వ వచనం 7. భక్తిహీనులు వాళ్ళు ఏమి నాశనం అవుతలేదు, దేవుని శిక్ష వారి మీద పడదు. వాళ్ళు ఎలా బ్రతుకుతురు? అబ్బా, ఎంతో వాళ్ళకి మరణమందు యాతనలే ఉండవు. సో బాగా అభివృద్ధి పొందుతూ ఉంటారు. సో దేవుని శిక్ష వారి మీద పడట్లేదు. ఎందుకు? వారు దేవుని యొక్క శిక్షను గద్దెంపును త్రోసేసినారు. అందుకే దేవుడు వాళ్ళని విడిచిపెట్టేసినాడు. వాళ్ళు క్షేమంగా ఉన్నారు. ఎప్పటి వరకు? జలప్రలయం వరకే. భక్తిహీనులకి సడన్గా వస్తుంది. అంతవరకు వాళ్ళు ఎంత బాగానే ఉంటారు. వాళ్ళు అనుకున్నది నెరవేరుతాయి, వాళ్ళు యోచించింది నెరవేరిపోతాయి, చేసిందల్లా ఫలించినట్టు ఉంటుంది. 11వ వచనం, తంబుర స్వరమండలం దేని వాయిస్తారు వాళ్ళు? దేవుని గురించిన కీర్తనలు కాదు, దేవుని గురించిన గానము కాదు, లౌకికమైన భక్తిహీనమైన కామోద్రతతో మరి లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్స్కి వాళ్ళు ఆ మ్యూజిక్ సిస్టమ్ని వాడుకుంటారు. కయ్యని సంతతి వాళ్ళు స్థానిక సితారాలను వాడికి చేసేటువంటి మూల పురుషులు అందులో ఉన్నారు. మరి ఇంతగా సంతోషంతో గడుపుతున్నారు. అయితే ఏమైంది? 13వ వచనం, అక్కడ వరకు వాళ్ళు వెళ్తారు. తర్వాత వాళ్ళు తుడిచివేయబడ్డారు. వాళ్ళు ఏమన్నారు? చదవండి 13, 15. సో దేవుని యొక్క జ్ఞానము, హెచ్చరికలు మరి బోధించినప్పుడు మాకు అక్కర్లేదు, మమ్మల్ని విడిచిపోమని దేవునితో చెప్పుదురు. సో ఇక్కడ భక్తుడు కోరుకుంటున్నాడు, భక్తిహీనులు క్షేమం వారిలో లేదు, వారి యోచన నాకు, వాళ్ళు ఆలోచన ఇస్తారు, మంచి ఆలోచనలు ఇస్తారు. భక్తిహీనులు మంచి ఆలోచనలు ఇస్తారు, అది బాగున్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ భక్తుడు భక్తిహీనుల యోచన నాకు దూరముగా, దుష్టుల ఆలోచన ఆయన తీసుకొని అన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, లేక భక్తిహీనులు అన్గాడ్లీ భక్తిహీనుల ఆలోచన భక్తుడు తీసుకోలేదు. మరి భక్తిహీనులు మంచి ఆలోచనలు ఇస్తారు. వాళ్ళు ఎందుకంటే అభివృద్ధి పొందుతూ ఉంటారు కదా లోకంలో, వాళ్ళే జ్ఞానంగా ఉన్నట్టుంటారు. అందుకే అనేకులు వాళ్ళని సంప్రదిస్తారు. భక్తిహీనులను వాళ్ళు ఆలోచనలు ఇస్తారు. అయితే మరి దైవజనుడు భక్తిహీనుల ఆలోచన నాకు దూరమగునుగాక. తర్వాత భక్తిహీనుల యొక్క దీపము 17 ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళ దీపము సడన్గా ఆరిపోతుంది. తర్వాత వారి మీదకి సడన్గా ఉపద్రవాలు వస్తాయి. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుంటే చోట కూర్చునక. అక్కడ కూర్చుంటే బాగుంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, చాలా ఇష్టపూర్వకంగా ఉంటాయి. కానీ అది భక్తిహీనుల మీద, అపహాసకుల మీద ఎప్పుడు దేవుని ఉగ్రత పడుతుందో మనకు తెలియదు, సడన్గా పడుతుంది. ఎలీషా దినాల్లో బోడివాడా వెళ్ళిపో, ఎక్కిపో అని అపహాసించినప్పుడు మరి ప్రవక్త
వాళ్ళని శిక్షించినాడు. వాళ్ళు ఇంక మనసు మార్చుకోలేదు, వాళ్ళు కఠినపరుచుకున్నారు. అపహాస్యం. ఏమైంది? ఎంత ఏడిపించుకుంటూ నవ్వుకుంటే ఏమేమో ఏడిపించుకుంటూ అల్లరి చేస్తూ ఉండగా ఏమైంది? ఎలుగుబంట్లు పిల్లల్ని పోగొట్టుకున్నాయంట. ఎలుగుబంట్లు వచ్చి అప్పుడు పీకుతా అంటే ఈ సీల్చి పాడేస్తే అప్పుడు కేకలేస్తారు. అది ఉపద్రవం. మరి దేవుని కోపం అట్టి వారి మీద ఉంటుంది. కాబట్టి మనం భక్తిహీనుల ఆలోచన, మరి అపహాసులు కూర్చుండే స్థలాలు, ఎప్పుడు దేవుని ఉగ్రత పడుతుందో మనకు తెలియదు. అయితే కడవారికి నాశనం కొరకు వస్తుంది. అది కాలు జారు చోటున ఉంటారు. అందుకే ఎంతో కఠినంగా హెచ్చరించినట్టుగా ఉన్నది. అయితే దేవుని ఆలోచన, దేవుని యొక్క చిత్తము మనం చూసుకునాలా. ఇంకా తర్వాత అధ్యాయంలో కూడా భక్తిహీనులు గురించి మరి ఎలీఫజ్ కూడా చెప్తున్నాడు. 22వ అధ్యాయం యోబులో 15వ వచనం. యోబు 22:15. సో పూర్వన భక్తిహీనులు చేసిన పని అది. దుష్టులు అనుసరించిన మార్గం. సర్వశక్తులు మాకు ఏం చేస్తాడు అని అన్నారు. అప్పుడు సో ఈ భక్తుడు కూడా భక్తిహీనుల ఆలోచన నాకు దూరంగా ఉండిగాక. మరి ఇప్పుడు ఏలియా సమయంలో ఆయన వర్షం కురకుండా ఆపినాడు. ఎందుకు? తనకెందుకంట? తన భక్తి, తన నీతి చూసుకుంటే సరిపోతుంది కదా. అయితే ప్రభు వాక్యం అతని యొద్దకు వచ్చింది. తను ఎవని యొద్ద ఉన్నాడో, ఎవని సన్నిధి నిల్చున్నాడో ఆ దేవుడు ప్రేమ అతని ద్వారా కనపడి నిమిత్తం అతని ద్వారా గద్దింపుని దేవుడు ఇస్తున్నాడు. ఆహాబు ఏం చెప్పాడు? నా పగవాడా అన్నాడు. అతను పగవాడంట. ప్రేమను తోసివేసుకునేటువంటి వాళ్ళు. మరి ఇక్కడ తండ్రి వంటి ప్రేమ ఉన్నది ఎక్కడ? ఇక్కడ పైన మనకు చెప్పబడింది నోవా దినాల్లో అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడినప్పుడు నోవా ఏం చేశాడు? హెబ్రీలకు 11 ఇక్కడ 11వ అధ్యాయం 7వ వచనం. భయభక్తులు గలవాడే. మూవ్డ్ విత్ ఫియర్. ఇంగ్లీష్లో కేజేబీలో ఎలాగుంది? మూవ్డ్ విత్ ఫియర్. భయము చేత చలించిపోయాడంట, కదిలిపోయాడు. దేవుడు హెచ్చరించినప్పుడు ఆయన అంత సెన్సిటివ్గా ఉన్నాడు చూసారా? దేవుని చేత హెచ్చరించబడినప్పుడు దేవుడు హెచ్చరిస్తున్నాడు అంటే ఎట్లా హెచ్చరిస్తాడు? కొన్నిసార్లు సామాన్యమైన ప్రవక్త ద్వారా, కొన్నిసార్లు సామాన్యమైన సంగతులు, సామాన్యమైన వ్యక్తి ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. నా గొడవ నీకెందుకాయ అని వాడు తోసేసుకుంటే వాళ్ళు ఉచ్చులో వాళ్ళు పడతారు. ఇక్కడ నోవా దేవుని చేత హెచ్చరించబడినప్పుడు గంభీరమైన దేవుడు మాట్లాడితే ఎవరైనా వింటారు కదా. ఎలా వింటారు? దేవుడే డైరెక్ట్ చెప్తే ఎవరు లోబడరు? సింహం గర్జించెను, భయపడిన వాడెవడు? యెహోవా ఆజ్ఞ ఇచ్చెను, ప్రవచించకుండా ఉండగలిగిన వాడెవడు? నిజమే, దేవుడు మాట్లాడితే ఎవరైనా లోబడతారు. అయితే ఇక్కడ ఏలియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అది తృణీకరింపబడుతున్నారు, పగవాడైపోయినాడు. ఇక్కడ నోవహ అయితే
దేవుని చేత హెచ్చరించబడినప్పుడు అది సామాన్యమైన మెల్లనైన స్వరం ద్వారా, సామాన్యమైన సంగతుల ద్వారా దేవుడు హెచ్చరించినప్పుడు నోవహు భయభక్తులు గలవాడై ఉన్నాడు. లేక మూవ్డ్ విత్ ఫియర్, విశ్వాసంతో దేవుడు చెప్పిన మాట జరుగుతుందని భయపడినాడు. కాబట్టి అలా భక్తుల గురించి మనం చూస్తున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి ఉండగా ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తుని చూపిస్తున్నాడు. వీళ్ళందరూ విశ్వాసన కర్త వైపు చూస్తూ వచ్చినారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కూడా ఏం చేశాడు? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును, శ్రమలని, శిలువ శ్రమను సహించి ఇప్పుడు దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఉన్నాడు. కాబట్టి మీరు ఆయనను తలంచుకోండి, మీరు అలసట పడక విసుక్కోకుండా ఉండుటకై ఆయనను తలంచుకోండి అని చెప్పి ఇక్కడ 5వ వచనంలో ఏం చెప్తున్నాడు? 12:5లో నా కుమారుడా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తును చూస్తున్నాడు. ఈ సాక్షి సమూహం అంతా యేసు ప్రభు వైపు చూస్తూ ఉంది. ప్రభు రాకకే ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఇంకాను మనం లేకుండా ఆ యొక్క పునాదులు గల పట్టణంలోనికి వారు కూడా వెళ్ళలేరు. ఇంకా వెళ్ళలేదు. వాళ్ళు ఎవరు కూడా పరలోకం పోలేదు. వారు కూడా మనందరి కోసం ఎదురు చూస్తున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు మేఘారుడ ఇచ్చినప్పుడు మహిమలో ఉన్న పరిశుద్ధుల్ని, భూమి అంతటా ఉన్న పరిశుద్ధులందరినీ నిమిషంలో రేపపాటున వారిని సమకూర్చుకుంటాడు. నా బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న ప్రజలను సమకూర్చుడి అని మీది ఆకాశమును క్రింద భూమికిని ప్రభు సెలవిస్తున్నాడు. నా భక్తులను సమకూర్చుడి. సమకూర్చే టైము ఎంత టైం పడుతుంది? ఎంతసేపు? ప్రభు సమకూర్చుకుంటాడు. ఎంతసేపట్లో సమకూర్చుతాడు? క్షణంలో, రెప్పపాటున. మరి ఆ గడియ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ప్రభు వస్తాడు, నా ప్రజలారా రండి, చదువుకుని వచ్చేయండి. అంతసేపు నేను చెప్పినంతసేపులో లేదు, క్షణంలో, నిమిషంలో, రెప్పపాటు అన్నాడు. మరి పౌలు అర్థం అవటానికి నిమిషంలో రెప్పపాటు, నిమిషానికి 60 సెకండ్లు. ఈ దినాల్లో 60 సెకండ్నే 1000 టైమ్స్ విడదీస్తున్నారు. సెకండ్ని 1000 టైమ్స్. సెకండ్ అంటే అంతసేపు. దాన్ని ఎంతగా విభజిస్తున్నారు? 1000 సార్లు విడదీస్తున్నారు. 4 డిజిట్లోకి తీస్తున్నారు. మరి ప్రభు ఆ క్షణంలోనికి తన మహిమను బట్టి లేపేవాడిగా ఉన్నాడు. ఆ పునరుత్థాన శక్తిని బట్టి ఎవరైతే నిబంధన చేసుకున్నారో తన రక్తాన్ని బట్టి, ఇప్పటికే మహిమలో ఉన్న పరిశుద్ధులేమి, భూమి అంతటా ఉన్న పరిశుద్ధులేమి, వారు రెప్పపాట్లో అక్షయమైన దేహాన్ని ధరించి మేఘముల మీద ప్రభుతో కూడా ఉండుటకై పరిశుద్ధులందరితో కూడా సమకూర్చబడి కొనిపోబడతారు. ఇది మర్మం, ఇది ఆశ్చర్యం, ఇది ప్రభు మాట. కాబట్టి ఈ విషయంలో మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంతగా ఎదురు చూడాలి. మనం తప్పిపోతే ఇంకెన్నడూ మరి మనం మహిమలో ఉండలేము. ఆ ప్రమాదం తప్పించుకున్నట్టుకై ప్రభు హెచ్చరిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, శిక్షిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ 5వ వచనంలో ఏం చెప్పాడు? నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరింపకము. సో గద్దించేది, శిక్షించేది, హెచ్చరించేది ఎవరిని హెచ్చరిస్తారు? ప్రేమ గలవారు హెచ్చరిస్తారు, గద్దిస్తారు, శిక్షిస్తారు. ఈ శిక్షను తృణీకరిస్తే వాళ్ళని ఏమన్నారు? 7వ వచనం,
దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాల్గొనుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. కుమారులైన వారందరూ ఎందులో ఉండాలా? శిక్షలో ఉండాలా. శిక్షించబడితే అప్పుడు దాన్ని అంగీకరించే వాళ్ళే కుమారులు. శిక్షను తృణీకరించేటి వాళ్ళు ఇక్కడేమని చెప్పారు? దుర్బీజులు. దుర్బీజులు అంటే ఎవరు? బాస్టర్డ్స్. వారు అక్రమంగా పుట్టినవారు, సరైన రీతిలో నూతన జన్మానుభవం లేనివారు, మరి క్రొత్తగా జన్మించలేని వారు. అటువారు దుర్బీజులు. అలాంటి వారు యెహోవా సమాజంలో ఉండకూడదు, ఉండనివ్వరు. చూడండి, ద్వితీయోపదేశకాండంలో ఎక్కడ ఉన్నది? అటు వారిని యెహోవా సమాజంలో చేరకూడదని చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1వ వచనం. ఇంగ్లీష్ కూడా హెల్ప్ చేయండి. ద్వితీయోపదేశకాండం 23:1. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరం వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. హూ ఇస్ కుండు? ఇంగ్లీష్. A bastard shall not enter into the congregation of the Lord. Even of his 10th generation. వాని యొక్క 10వ తరం వాడు కూడా ఈ కుండు, బాస్టర్డ్స్, దుర్బీజుడు, వాడు యెహోవా సమాజంలో చేరకూడదు. కాబట్టి హెచ్చరికలను తృణీకరించేటి వాళ్ళు, శిక్షను తృణీకరించేటి వాళ్ళు యెహోవా సమాజంలో ప్రభు చేరనీయడు. ఆ దినాన్ని మహిమగల పరిశుద్ధులతో, మహిమపరచబడిన ఆ పరిశుద్ధులతో అక్కడ కనపడరు. ఇది హెచ్చరిక అన్నది. మరి దేవుడు కొన్ని దినాలు మనలను ఈ తండ్రులు లాంటి వారు శిక్షిస్తారు. చూడు 9వ వచనం, హెబ్రీ 12:9. సో మరి ఎక్కువ భయం కలిగి ఉండాలి. మరి ఇప్పుడు భూమి మీద మనకు బుద్ధి చెప్తున్నప్పుడు 25వ వచనం, పరలోకము నుండి బుద్ధి చెప్తున్న వాడిని భూమి మీద నుండి హెచ్చరిస్తే ఇక్కడే లోబడితే, పరలోకం నుండి చెప్పిన మాటలు మీరు ఏమింటారు? చిన్న విషయానికి లోబడకపోతే గొప్ప సంగతులకు మీరు ఎట్లా లోబడతారు అని, సామాన్యమైన విషయాల ద్వారా మన హెచ్చరిక తీసుకోకపోతే మరి గొప్పగా చెప్పిన వాటి ద్వారా మీరు ఎట్లా లోబడతారు? అందుకే మరి భూమి మీద బుద్ధి చెప్పినప్పుడు, ప్రవక్తల ద్వారా చెప్పినప్పుడు మరి ఆ హెచ్చరిక తీసుకోకపోతే, దేవుని యొద్ద నుండి ఆ హెచ్చరిక వచ్చింది ప్రవక్తల ద్వారా, దాన్ని తృణీకరిస్తే పరలోకం నుండి బుద్ధి చెప్తున్న వారిని విసర్జించుట వలన మనం తప్పించుకొని పోట మరి నిశ్చయం. 13వ అధ్యాయం 17వ వచనం.
ఉమ్, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల ఉమ్. మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్టు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. అక్కడ అలా ఉండాలా. సో ఇక్కడ ఏలియా దినాల్లో మరి ప్రవక్తనే చంపేయాలనుకున్నారు. అలాగే తర్వాత కాలంలో యెహోయాదా కుమారుడు, ఆ కాలంలో రాజు యెహోయాదా మరి అతలియా భక్తిహీనమైన యెజబెలు వాళ్ళ ఆ సంబంధికులు, ఆహాబు వంశంలో అది. ఆమె ఇశ్రాయేల్ రాజు అయిన వానికి భార్య అయినది. రాజు మరి ఆహాబు కుటుంబీకులతో సంబంధం పెట్టుకున్నందుకు, భక్తిహీనులతో సంబంధం పెట్టుకున్నందుకు, భక్తిహీనులతో కలిపి యెహూ చంపేసినాడు. యెహూకి దేవుడు పరిచయం ఇచ్చాడు. ఆహాబు వంశం వాళ్ళందరినీ, అతని కుమారులందరినీ చంపవేయటకై యెహూను అభిషేకించినారు. మరి ఇప్పుడు ఆ దుష్టులైన ప్రజల యొక్క వాళ్ళని చూడటానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేల్ రాజు లేక యోధా రాజు యెహోషాపాతు కుమారుడు, మరి ఎంత భక్తుని కుమారుడు, భక్తిహీనులతో సాంగత్యం చేసినందుకు అతడు కూడా చంపివేయబడ్డాడు. తర్వాత అహాబు కుమార్తె అతల్యా, ఆమె రాణి అయిపోయింది. అప్పుడు అతని కాలమున యెహోయాదా ప్రధాన యాజకుడిగా ఉండి రాజవంశంలో ఉన్న పిల్లవాడిని దొంగిలించి, యెహోయాదా భార్య యెహోషిబా, ఆమె రాజవంశంలో ఉన్న పిల్లవాడిని దొంగిలించి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వానిని కాపాడి ధర్మశాస్త్రం బోధించి యాజక కూట ఇంటిలో చక్కగా భక్తి నేర్పించి అతన్ని రాజుగా చేస్తే, చిన్నవాడిగా ఉండగా అతని మీద కిరీటం పెట్టి అతన్ని రాజుగా చేసి అతనికి ఎన్నో సూచనలు ఇచ్చి ఇన్ని చేశాక ఏమైంది? యెహోయాదా బతికినంతకాలం బాగానే ప్రవర్తించాడంట. చూడండి, యెహోయాదా అతనికి బుద్ధి చెప్పుచున్న దినాలన్నీ అతడు బాగానే ప్రవర్తించాడు. యెహోషాపాతు కుమారుడు యెహోరాం చనిపోయాక అతని కుమారుడు 2 రాజులు 12. రెండవ రాజులు 12 12వ అధ్యాయం 2వ వచనం. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడైన దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలంగానే ప్రవర్తించాడు. అయితే అతడు చనిపోయాక, యెహోయాదా చనిపోయాక ప్రజలు రాజుకి మనవి చేసుకున్నారంట. ఏం మనవి చేశారు? అది దినవృత్తాంతాల్లో చూడండి. దినవృత్తాంతాల్లో యోవాషు కదైనా యోవాషు 24వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 24. 15వ వచనం. అతడు చనిపోయినప్పుడు 130 ఏళ్ల వాడు. అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించేది కనుక జనులు దావీదు పట్టణములో రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. సో యెహోయాదా దేవుని యాజకుడు. ప్రజలు విగ్రహములను పూజిస్తూ దేవుని ఆవరణాలు, దేవాలయమును
లోనికి చెడ్డవాటిని ఆ గుమ్మాల్లోంచి తీసుకొస్తుంటే రోషం గలవాడే దైవ సన్నిధిని, పరిశుద్ధ స్థలాన్ని కాపాడటకు అతడు నమ్మకంగా పనిచేసినాడు. అందుని బట్టి ప్రజలందరికీ మేలు కలిగింది. దేవుని ఉగ్రత వాళ్ళ మీద పడకుండా అతడు అడ్డుపడినట్టుగా ఉన్నాడు. అలాంటి సమయాల్లో మరి వీళ్ళు బుద్ధి చెప్తున్నంతకాలం బాగానే ఉన్నది. అయితే ఎంతకాలం బుద్ధి చెప్తారు? అలా టైంలో కొద్దిమంది ద్వేషించేవారు ఉంటారు. అయినా గద్దించేవాళ్ళు చివరికి మన్నన పొందుతారు. మరి శిక్షించేవాళ్ళు తర్వాత వాళ్ళనే మన్నన పొందుతారు. అయితే ఆ రోజు గద్దించారు కాబట్టి నేను ఈ రాత్రిగా కాపాడబడ్డాను, నేను ఆస్వాదింపడ్డానని చెప్తారు. కాబట్టి అందుకే ఇతడు చనిపోయినప్పుడు రాజులు అతన్ని సమాధి చేశారు. తర్వాత 17వ వచనం, యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజుకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. రాజు వారి మాటకు సమ్మతించాను. ఏం మొరపెట్టారో, ఎందుకు సమ్మతించాడో ఇక్కడ రాయబడలే. ఏమి అడిగాడు, ఏమి సమ్మతించాడు. యెహోయాదా చనిపోయాక యోధాధిపతులు అందరూ వచ్చి రాజుకి ఏం చేశారు? నమస్కరించారంట. నమస్కరించి ఏదో అడిగారు. సరే చేసుకోండి అన్నాడు. ఏం అడిగారు, ఏం చేసుకున్నారు తర్వాత వచ్చిన చూస్తే తెలుస్తుంది. 18 జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. సో యెహోవా మందిరమును విడిచి దైవ క్రమాన్ని, దైవ నియమాల్ని అనుసరించకపోతే ప్రవక్త హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఎక్కడ యాక్సెప్ట్ చేయడు. అప్పుడు బాగానే ఉన్నారు. ఆ సీరియస్నెస్ని బట్టి ప్రజలు భయపడినారు. ఓకే, చనిపోయాడు కదా, చనిపోయాక ఆ నియమాలు పద్ధతులు కొంచెం మార్చమని అడిగారు, కొంచెం అనుమతి ఇమ్మన్నారు. మనకి ఆరంభ దినాల్లో మరి బ్రదర్ భక్సింగ్ గారు ఆరంభ దినాలు పరిచర్య మరి ఉజ్జీవింపబడుతున్న దినాల్లో దేవుని మందిరానికి వచ్చేట వాళ్ళు అందరూ ఎంత మాదిరికరంగా ఉండటానికి దైవజనుడు ప్రేరేపించాడు. ప్రతి ఒక్కరూ తమ చేతిలో బైబిల్ కలిగి ఉండాలి, అది నేర్పించాడు. ప్రభు అతనికి ప్రత్యక్షపరిచాడు. దేవుడు అతనితో మాట్లాడినప్పుడు ప్రజలందరూ ఒక కాపీ ఆఫ్ బైబిల్ ఉండేటట్టుగా నీ వాళ్ళని అందరినీ ప్రోత్సహించు అని చెప్పినప్పుడు ప్రజలందరూ బైబిల్ కొనుక్కున్నారు. ప్రతి మీటింగ్లో పట్టింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ ఆ పాటని పాడిస్తూ అందరూ చేతుల్లో బైబిల్ ఉండేటట్టుగా ప్రేరేపించేవాడు. ఎవరికైనా బైబిల్ లేకపోతే నీ బట్ట అమ్మి, పై బట్ట అమ్మి, ఆ రోజుల్లో బట్టలు కూడా సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కునే వాళ్ళు ఉండేవారట. ఎవరైనా డబ్బు కావాలంటే చొక్కా ఇప్పేసి అమ్మకాన్ని పెడితే కొంత డబ్బు ఇచ్చి ఆ చొక్కాయి కొనుక్కునేవారంట. లేక కండవ, లేక ఒక టవలో ఏదైనా సరే అక్కడ అమ్మకం పెడితే కొనుక్కునేవారు ఉండేవారు. అది అమ్మేసి బైబిల్ కొనుక్కో. బట్టలు లేకపోయినా, పై బట్ట లేకపోయినా బైబిల్ కొనుక్కో. ఒకవేళ బట్ట కొనుక్కుంటాక డబ్బులు ప్రత్యేకించుకున్నావేమో, బైబిల్ కొరకు నీ బట్టలు కొనుక్కోవద్దు, బైబిల్ కొనుక్కో. ఇది నాలో బిడ్డల కొరకు మనం బర్త్డే వస్తుందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం? దేనికి ఇస్తారు? కొత్త బట్టలకి. ఈ బర్త్డేకి ఏం కొనాలి, ఏ టాయ్ కొనాలి, ఏ సైకిల్ కొనాలి, లేక ఏ బట్టలు కొనాలి, అది చూస్తాం. కానీ దైవజనుడు ప్రోత్సహించింది ఏంటంటే బైబిల్, హోలీ బైబిల్. మీ చిన్నపిల్లలకు కూడా కొనివ్వండి, వాడు చింపేసినా పర్వాలేదు, చిన్నపిల్లలకు కూడా కొనివ్వండి. మీకు విద్య లేకపోయినా పర్వాలేదు, బైబిల్ కొనుక్కోండి. తర్వాత పూర్తి బైబిల్ ఉండేటట్టు చూడండి. మొదటి పేజీ చిరిగిపోయిందేమో, వెంటనే దాన్ని తీసేయి,
కొత్త బైబిల్ కొనుక్కో. సో ఆ టైప్లో మరి దైవజనుడు ప్రేరేపించేవాడు. కొంతమందికి బైబిల్లో ఫస్ట్ పేజీలు లాస్ట్ పేజీలు చిరిగిపోతే ఆ దినాల్లో ఒక పేపర్ మీద రాసుకుని ఆ పేజీని బైబిల్ మీద అతికించుకొని మరి రీబైండింగ్ చేసుకునేవారు. సెక్షన్ బైండింగ్ ఉంటుంది కదా, అది ఒక్కొక్క పుస్తకాన్ని ఇప్పి కుట్టి మళ్ళీ కటింగ్ చేసి ఎర్ర ఎడ్ చేసేవారు. బైబిల్ రిపేర్ చేసి కొత్తగా తయారు చేసి ఇచ్చేవారు ఆ రోజుల్లో. ఫస్ట్ పేజీ లేకపోతే వాళ్ళు పెన్నుతోనో దేనితోనో రాసుకుని, పెన్సిల్తోనో రాసుకుని ఆ పేజీలు యాడ్ చేసుకునేవారు, అక్షరం కూడా తప్పుకోకుండా రాయించుకుని. సో ఆ రీతిగా ప్రతి ఒక్కరూ బైబిల్ కలిగి ఉండేటట్టుగా ప్రేరేపించినప్పుడు బైబిల్ సొసైటీలో బైబిల్ అన్నీ అయిపోతే, ఎందుకంటే బైబిల్ ఎక్కువగా అమ్మోడయ్యేది కాదు, అలాంటివి నిల్వ ఉన్న బైబిల్ అన్నీ అయిపోయినాయట. అయిపోతే మళ్ళీ బెంగళూరుకి, తర్వాత కలకట్టాకి బైబిల్ సొసైటీస్కి ఫోన్ చేసి రాసి అనేక బైబిల్ మళ్ళా రప్పిస్తే అవి కూడా అయిపోయినాయి. చివరికి బైబిల్ సొసైటీలో ఎక్కడ కూడా బైబిల్ దొరకలేదు. మళ్ళా వాళ్ళందరూ ప్రయాసపడి ముద్రించి త్వరగా మళ్ళా భక్సింగ్ గారు మీటింగ్స్కి అందించేవారట. సో అంత అక్కర బైబిల్ గురించిన అక్కర తెలియజేశాడు. సో ప్రతి ఒక్కరు బైబిల్ కలిగి మీటింగ్కి వచ్చేటప్పుడల్లా వారి మనకున్నటువంటి ఈ రోజుల్లో సదుపాయాలు లేకపోయినా ఎంతంతో దూరం 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు మద్రాసు అంతట్లోంచి ఆ మూల నుంచి ఈ మూల నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఒక కంజిరోటి పట్టుకుని పాటలు పాడుకుంటూ వస్తామంటే ఆ గుంపులో ఇంకా వీధిలో ఉన్నవాళ్ళు ఇంకా అలాగా జాయిన్ అయిపోతూ పాటలు పాడుకుంటూ ఆవరణంలోకి వచ్చేవారంట. ఆ తర్వాత మాదిరికరమైన వస్త్రాలు, అందరూ తెల్లని బట్టలు ధరించాలా. సహోదరులు తెల్లని చీరలు, పురుషులు తెల్లని వస్త్రాలు ధరించి మరి సహవాసంగా కూడొచ్చినప్పుడు అలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలని హెచ్చరించినప్పుడు మరి చాలామంది ప్రేరేపింపబడి తెల్లని బట్టలు కొనుక్కున్నారు, స్త్రీలు పురుషులు. అక్కడ మద్రాసు పట్టణంలో షాపుల్లో, బట్టల షాపుల్లో బక్సింగ్ శారీస్ ఆర్ అవైలబుల్ హియర్, బక్సింగ్ శారీలు ఈ షాపులో లభించును అని బోర్డులు పెట్టారట. సో ఆ దినాల్లో ఎలా ఉన్నది నేర్పించబడినప్పుడు ఇలాంటి ఉద్యమంతో లేపబడింది. తర్వాత వివాహాలైనా ఏం సంభవించినా మరి ఆత్మీయమైన వాతావరణంలో అన్య సాంప్రదాయాలు లేకుండా మరి వారు ఆత్మ ద్వారా వివాహాల్లో జతపరిచేవారు. మరి ఈ వరల్డ్ మ్యూజిక్లు ఇలాంటివి దేనికి అనుమతించేవారు కాదు. మరి ఒకవేళ ఇలాంటి మధ్యలో ఫోటోలు తీసి ఇవన్నీ చేసి ఆడంబరాలు చేయటం ఇలాంటి పద్ధతులు లేకుండా దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తూ దైవ నియమాలని అనుసరిస్తూ వచ్చినారు. తర్వాత మరి అటువంటి సీరియస్గా ప్రజలు దేవునికి లోబడి వచ్చినప్పుడు దేవుని మహిమ వారి మధ్య నివసించను. తర్వాత కాలంలో మరి భక్సింగ్ గారు కూడా మరి దేవుడు ఆయనకి అనుమతి ఇవ్వలేదు. అది ఆరంభ దినాల్లో వచ్చిన ఉద్యమం. తర్వాత ప్రజలందరూ తెల్లని బట్టలు లేకపోతే కలర్ బట్టలు అన్నీ వేసుకుంటా సంభవించింది. తర్వాత వివాహాల్లో మరి వరల్డ్లీనెస్ కనపడకుండా లోక సంబంధమైన లైటింగ్ సిస్టాలు, మెరుకులు లేక లోక పద్ధతులు లేకుండా దైవజనుడు అనుసరింపజేశాడు. మరి ఆ పెద్దలు అలాగే మార్టిన్ గారు ఎంతో స్ట్రిక్ట్గా వీటిలన్నింటినీ నెరవేర్చాక నెమ్మదిగా ఏం సంభవిస్తుంది? ఇప్పుడు లోక పద్ధతులు మనలోనికి ఎంటర్ అయిపోయినాయి. ఆ దైవజనులు ఉండగా
ఎక్కడ సమ్మతించలేదు. వాళ్ళు చనిపోయాక నెమ్మదిగా ఏమైంది, అది పెట్టుకుంటాం, ఇది పెట్టుకుంటాం, ఈ చెంకులు పెట్టుకుంటాం, ఈ మెరుపులు పెడతాం, లైటింగ్ సిస్టమ్ పెడతాం, లేకపోతే అది పెడతాం, ఇది పెడతాం అని చెప్పి నెమ్మదిగా లోక సంబంధమైనవన్నీ తాళి కడతాం, లేకపోతే అది కడతాం, ఈ పూదండలు వేస్తాం, అక్షంతలు వేస్తాం, లేకపోతే అక్షంతలు ఏమో పువ్వులు చల్లుతాం. సో దానికి సాదృశ్యంగా నెమ్మదిగా లోపలికి తీసుకుని వస్తున్నాం. ఇలా జరగటం వలన ఏం సంభవిస్తుంది, జనరల్ అయిపోతున్నారు. యెహోయాదా టైంలో ఖచ్చితంగా నడిచింది. ఏ అన్య సాంప్రదాయములు, అటు ఐగుప్తిది కానీ, ఇటు కొత్తగా పాత కనానీయుల ఆచారములు కానీ, ఇతర దేశస్తుల ఆచారములు కానీ వాళ్ళ సమాజంలోనికి రానియకుండా యెహోయాదా ప్రాకారంగా ఉన్నాడు. ఆయన చనిపోయాడు. ఆ పెద్దలందరూ వచ్చి రాజుతో మనవి చేసుకున్నారంట, లేక రాజుని నమస్కరించారు, రాజు సమ్మతించాడు. తర్వాత ఏమైంది, వీడి మందిరాన్ని విడిచి దేవుని కోపం వచ్చింది. తన వైపుకు మళ్ళించుటకై ఎవరిని పంపించాడు, యెహోవా ప్రవక్తలను పంపించాడు. సో ప్రవక్త మాటలను వినలేదు. సరే, ఇప్పుడు 20 వచనం. అందుకు వారు అతని మీద కుట్ర చేసి, ఎవరి మాటను బట్టి, ఏ రాజు పేరేంటి, ఇందాక చదివారు కదా, యోవాషు. అతడు చావాల్సిన వాడే ఉండగా అతలి అందరినీ చంపేస్తుంది, పిల్లలందరినీ. అలాంటి టైంలో ఈ పిల్లవాడిని కాపాడిన యెహోషిబా ఈ పిల్లవాడిని కాపాడితే, ఇంత స్థితిలోనికి తీసుకుని వస్తే ఆ రాజు అతని నోటి మాటను బట్టి ప్రవక్తను ఏం చేశాడు, ఎక్కడ చంపేశారు, ఆవరణం లోపలే రాళ్ళు రువ్వి చావగొట్టేది. అతడు చెప్తున్నాడు, దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి అతనికి విరోధంగా రాళ్ళు వేశారు. అవిధేయులైన వారిని, ధర్మశాస్త్రానికి విరోధంగా ఉన్నవారిని వాళ్ళ వెలుపలికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టాల. అయితే ఇక్కడ దేవుని ఆవరణంలోనే రాళ్ళు రువ్వి చావగొట్టారు. తర్వాత 22. సో ఉపకారం పొందాడు, మేలు పొందారు. మేలు పొందిన ఉపకారాన్ని మర్చిపోయి ఎవరిని చంపారు, యెహోయాదా కుమారుడు. అతని పేరేం పేరు, జకర్యా. యెహోవా దీనిని దృష్టించి, యెహోవా దీనిని దృష్టించి దాన్ని విచారణలోనికి తెచ్చునుగాక. ఎవరైనా చూడండి, దీని గురించి ప్రభు దృష్టించి చెప్పాడు. ఎక్కడ, మత్తయి సువార్తలో చూడండి, ప్రభు చూశాడు ఆ సంగతి, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త బెరెక్యా కుమారుడు. బెరెక్యావుడు బెరెక్యా వంశంలో యెహోయాదా అలాగా అనగా అతడు బెరెక్యా వంశంలో లేక ఆ యాజక వంశంలో బెరెక్యా పెద్దవాడు.
ఆయన కుమారులలో లేక ఆయన మనవలు యెహోయాదా, అతని కుమారుడు జకర్యా, అతని గురించి ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేశాడు కదా. చూడండి ఎక్కడది 23వ అధ్యాయం మత్తయి 29. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండే నీడలా ప్రవక్తల మరణ విషయములలో వారితో పాలువారమే ఉండకపోదని చెప్పుకుందరు. ఆ రోజుల్లో మేము ఉంటే ప్రవక్తలు మేము గణపరచుండేవాళ్ళం అంటారు. వాళ్ళు సమాధులన్నింటినీ కట్టిస్తున్నారు, మంచిగా అలంకరిస్తున్నారు. అలాగే తల్లిదండ్రులని ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తారు, కానీ చచ్చిపోయాక మాత్రం మంచి ఫోటోలు పెట్టి అబ్బా మా నాన్న ఇలాగా అలా అని చెప్పుకుంటారు. అయితే 31వ వచనం, అందువల్లనే మీరు ప్రవక్తలు చంపిన వారి కుమారులే ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు. మీరును మీ పితరుల పరిమాణం పూర్తి చేయండి. సర్పములారా, సర్ప సంతానమా, నరశిక్షను మీరు ఎలా తప్పించుకుందరు? సో ఇక్కడ ప్రభు ఆ మాట చెప్తున్నాడంటే ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, అయ్యో అని అంటే ఏడ్చుచూ చెప్తున్నాడు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, అయ్యో వాళ్ళ మీద జాలితో ప్రేమతో ఏడుస్తూ ఈ మాటలు వారిని హెచ్చరిస్తున్నాడు. వాళ్ళని శపించడం కాదు, అది ప్రేమతో కూడిన హెచ్చరిక, ప్రేమతో కూడిన గద్దింపు. అది ప్రభు యొక్క శిక్ష, గద్దింపు అది. అయితే ప్రభునే చంపడానికి రాళ్ళు ఎత్తారు. అయితే ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేశాడు, సర్ప సంతానమా అంటున్నాడంటే వాళ్ళు దూషించడం కొరకు కాదు, వాళ్ళు ఆ మాట ద్వారానైనా హెచ్చరికను పొందుతారేమో, గద్దింపుతో కూడిన మాట ద్వారా అయినా లోబడతాము. మొదట యోహాను ఆ మాట వాడాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుటకు మీకు బుద్ధి నేర్పిన వాడేవాడు. ప్రవక్త గద్దించినాడు. అందుకే వాళ్ళు ఏమన్నారు, ఆడు దయ్యం పట్టినాడు రా అన్నాడు. ఆడు మాట్లాడటమే రాదు, నిజమే, అరణ్యంలో పెరిగాడు, అడవి మనిషిలాగా ఉన్నాడు, అతనికి మాట్లాడటం రాదు, శాస్త్రులాగా మాట్లాడటం రాదు. యేసుప్రభు కూడా అలా రాదు. కానీ యేసుప్రభు అన్నీ ఎరిగినవాడు, అందరికంటే హెచ్చైనవాడు. అయితే దేవుని చిత్తానుసారంగా మాట్లాడినవాడు ఆయన. తండ్రి ఏమైతే ఇచ్చాడో ఆ మాటలు మాట్లాడుతున్నాడు యేసుప్రభు. ఆయన శాస్త్రులు వలె చక్కగా పాయింట్ ఆఫ్టర్ పాయింట్ నేర్పలేదు. తను బోధించినప్పుడు శాస్త్రులు ఉపయోగించేటువంటి మాటల ద్వారా కాదు, సామాన్యులు సహా గ్రహించుకునే రీతిగా ఆయన మాట్లాడినాడు. అదే సమయంలో ఆ మాటలు యొక్క జ్ఞానము శాస్త్రులు జ్ఞానులు గ్రహించలేకపోయారు. ప్రభా తండ్రిని గణపరుస్తూ ప్రభు అన్నాడు, ప్రభా తండ్రి ఈ సంగతులు జ్ఞానులకును వివేకులకు మరుగుపరిచి పసిబాలులకు వీటిని బయలుపరిచినావని నేను స్తుతిస్తున్నాను అన్నాడు. ఆయన బోధించినప్పుడు శాస్త్రులు వలె బోధించలే, ఏదో గొప్ప మర్మాలు జ్ఞానము గ్రీకులో అది అందులో ఇది ఇలాగా పాయింట్ ఆఫ్టర్ పాయింట్ ఇన్ని అంశములు ఆయన చెప్పలే. అలా చెప్తే జ్ఞానులకి బాగుంటుంది. జ్ఞానం గలవారు చక్కగా వాటిని ఈజీగా గ్రహించుకుంటారు. అందులో పసలేదనుకుని వదిలేస్తారు ప్రభు చెప్పిన మాటలను. ప్రభు మాటలు పసలేనట్టుగా ఉన్నాయి వాళ్ళకి. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా అతని ప్రసంగములు కొరగానివి అంటే మరేమో నాకు తెలియదు, కొరగానివి ఎందుకు పనికిరావు అన్నట్టుగా ఉన్నాయి. పౌలు యొక్క ప్రసంగం కూడా అలాగే ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు శాస్త్రులు అలా మాట్లాడలేదు, అయితే అధికారం గలవాడై మాట్లాడినాడు. అలాగే పౌలు కూడా అధికారంతో మాట్లాడుతున్నాడు, కానీ అనేకులు తృణీకరించారు, పసలేదన్నారు. అయితే ఇక్కడ ప్రభు గద్దిస్తూ మాట్లాడినాడు, అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, సున్నం కొట్టిన
సమాధులారా అంటున్నాడంటే ప్రేమతో హెచ్చరిక అది. ఆ మాట ద్వారానైనా గద్దింపు ద్వారా అయినా బుద్ధి తెచ్చుకుంటారేమో. కానీ ప్రభు చివరికి ఏమన్నాడు? 34 అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వాళ్ళ కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణం తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడు జకర్యా ఈ బరక్యా కుమారుడు ఎవరు? ఇందాక చదివారు కదా, యోవాషు మాటను బట్టి చంపబడిన ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి యెహోయాదా తాను చేసిన ఉపకారం మరిచిన వాడై అతని కుమారుని చంపించారు. బెరక్యా కుమారుడు లేక బెరక్యా వాళ్ళ తాత అన్నమాట. యెహోయాదాకు ఇంకా పైన వాళ్ళు. ఆ వంశంలో యెహోయాదా తర్వాత జకర్యా. అతడు గద్దించినాడు, దేవుని పరిశుద్ధాత్మ చేత గద్దించితే ఆ వ్యక్తిని, ఆ ప్రవక్తని బలిపీఠమునకును దేనికి బలిపీఠమునకును బలిపీఠమునకును దేవాలయానికి మధ్యలో అక్కడేముంది? గంగాళం ఉంటుంది. అక్కడ మందిరం ఎంట్రన్స్లోనికి, అంటే లోపల ఆవరణంలో అతను కొట్టి చంపారు, రాళ్లతో కొట్టి. సో అతడు చేయబడిన ఉపకారాన్ని మర్చిపోయారు. మరి మేలు కొరకు ప్రవక్తలను ఇచ్చాడు కాబట్టి గద్దింపులను మీరు అసహించుకుంటారా? మరి ఇక్కడ ఇశ్రాయేలీయులకు వచ్చి నింద మోపుతున్నట్టుగా ఉంది ఏలియా. అయితే వాళ్ళని త్రోసివేయటకు కాదు, ఇక్కడ కూడా పౌలు ఇశ్రాయేలీయుల మీద నేరం మోపట కొరకు ఈ మాటలు చెప్పట్లేదు. వాళ్ళ మీద నేరం మోపటకు ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు పౌలుకు ఇవ్వబడిన పరిచర్య అన్యజనుల యొక్క ప్రవేశానికి వచ్చి, అన్యజనులు కూడా యూదులతో పాటు సమాన వారసులని, వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి అబ్రహాం సంతానంలోనికి ఐక్యపరచబడుతున్నారు. వారు కూడా యూదులతో పాటు సమాన వారసులని చెప్పుటకై అతనికి ఇవ్వబడిన ప్రత్యక్షత అది, అతనికి ఇవ్వబడిన సంఘ మర్మం అది, ద రెవల్యూషన్. చూడు, దానికి వచ్చి ఇక్కడ నేను చెప్పుటకు అనేక సమయం చాలదు. అపోస్తలుడైన పౌలు అతడు కూడా యూదులు అతన్ని ద్వేషించినారు. ఈ మనుషుడు పీడ వంటి వాడు, అంటే పీడ అంటే ఫెస్టిలెన్స్, ఇంగ్లీష్లో ఈ మనుషుడు పెస్టిలెన్స్ వాడు అన్నారు. చూడండి, వాళ్ళు ఎందుకు ద్వేషించారు పౌలుని? తమ స్వజాతీయుడే కదా, యూదుడే కదా. 24వ అధ్యాయం, ఇతన్ని అన్యజనులు లోపలికి తీసుకొచ్చాడు వీడు అని చెప్పి ద్వేషించారు. అతన్ని ఏదో పెద్ద తీవ్రవాదిని పట్టుకున్నట్టుగా చంపుటకై ప్రయత్నించారు, మందిరంలో చంపేయాలని చూశారు. అయితే 24వ అధ్యాయంలో ఇక్కడ నేరం మోపేటప్పుడు 5వ వచనం, రైట్, ఈ మనుషుడు పీడ వంటివాడు. ఇంగ్లీష్ 5:24-5. This man pestilence. What is the meaning of pestilence? కరోనా కూడా వన్ ఆఫ్ ది పెస్టిలెన్స్. పెస్టిలెన్స్ అంటే తెగులు. తెగులు అంటే ప్లేగ్. ప్లేగ్ అంటే ఇదొక ప్లేగ్. కరోనా ఒక ప్లేగ్. ప్లేగ్ వచ్చిన వాడిని, లేక కరోనా వచ్చిన వాడు ఎవడు? వాడు పీడ వంటి వాడు. ఆ పీడ గలవాడు ముట్టుకున్నది ఏమవుతుంది? తెగులు ఉంటుంది దాంట్లో. ఆ తెగులు గలవాడు ముట్టుకుంటే తెగులు అంటుకుంటుంది. లేక తెగులు గలవాడి దగ్గరికి పోయి నువ్వు ముట్టుకుంటే, నువ్వు ముట్టుకున్నా అంతే, వాడు వచ్చి నిన్ను ముట్టుకున్నా సరే, వాడు వచ్చి నిన్ను ముట్టినా సరే,
వాడు నీ దగ్గరికి వచ్చినా సరే, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళినా సరే, ఆ మనుషుడు పీడ, ఫెస్టిలెన్స్, ఆ మాట వాడుతున్నారు. ఈ మనుషుడు పీడ కాదు, ఈ మనుషుడు జీవాన్ని తీసుకొచ్చే సాధనమైనాడు. జీవపు వాసన, అనేకులను రక్షించుటకై, జీవింపచేయుటకై జీవింపచేసే క్రీస్తు సువాసన అన్నాడు. కానీ వాళ్ళకి ఎలా అనిపించింది? తెగులు వంటి వాడు అన్నారు. సో ఇతన్ని ద్వేషించారు. ఎందుకు ద్వేషించారు? ఎందుకు ఇతను తెగులు గలవాడు, తెగులు వంటివాడు అని చెప్పారు? అన్యజనుల యొక్క ప్రవేశాన్ని గురించి మాట్లాడినప్పుడు అన్యజనులు కూడా యూదులతో పాటు సమాన వారసులని ప్రత్యక్షపరిచినందుకు దేవుడు అతనికి ఇచ్చిన ప్రత్యక్షత అది పూర్వకాలం నుండి మరుగైన మర్మం. అది ఇక్కడ చూడండి, రోమీలకు రాసిన పత్రికలో ఈ విషయమే అతను మాట్లాడుతున్నందుకు ఇక్కడ తన జనులను నేరం మోపట్లేదు, కానీ వారు రక్షించబడాలనే అతడు భారంతో కన్నీళ్ళు ఇడుస్తున్నాడు. అయితే ఈ సమయంలో యూదుల గురించి ఏ మాట అనటానికి ఆయనకి ఇష్టం లేదు. యూదులను అతడు తన శరీర సంబంధమైన ప్రజలను గురించి ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడు. అదే సమయంలో తనకి ఇవ్వబడిన పరిచర్య విషయమై యూదుల కొరకు పేతురు ఎలాగా పరిచర్య అప్పగింపబడి అపోస్తలుగా ఉన్నాడో, అలాగే అన్యజనుల యొక్క రక్షణ కొరకు లేక వారిని సంఘంలో స్థిరపరచట కొరకు అన్యజనుల నిమిత్తమైన అపోస్తలుడిగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ 13వ వచనం చదవండి, 11వ అధ్యాయం రోమా 13. అన్యజనులకు అపోస్తలుడై ఉన్నాను కనుక సో ఐ మ్యాగ్నిఫై మై ఆఫీస్, నా పరిచర్య, యాజక కార్యాలయం, మినిస్ట్రీ నేను గణపరుస్తున్నాను అన్నాడు. అపోస్తలుల యొక్క ఆఫీస్ ఆఫ్ ది అపోస్తల్, నా పరిచర్యను నేను గణపరుస్తున్నాను. సో ఇక్కడ ఈ పరిచర్య కొరకు మరి అన్యజనులని ఇందులోకి వారసులుగా ఉన్నారంటే మరి అతన్ని బంధించారు, చెరసాల్లో పెట్టారు. చూడండి 25వ వచనం, సో ఇశ్రాయేలీలకు ఇష్టం లేదు అన్యజనులు లోపలికి రావటం. మరి సో అన్యజనుల యొక్క ప్రవేశం గురించి వారికి ఇష్టం లేదు. మరి సోదరులారు వచ్చి సాయం చేయండి అని ఒక తీవ్రవాదిని పట్టుకుని ఎంతో ఉపద్రవం జరుగుతున్నట్టుగా అతన్ని బంధించి మరి చెరసాలకి అప్పగించారు, కఠినంగా శిక్షించారు, మరి ఒక ముద్దాయికి నిలబెట్టారు. మరి ఇక్కడ ఈ మర్మానికి వచ్చి ఇంకా రోమేలులోనే 16వ అధ్యాయంలో చూస్తాం. 25వ వచనం, 16:25. అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము సో ఇక్కడ చెప్తున్నాడు, యూదులైనా అన్యజనులైనా, ఇక్కడ అన్యజనుల కొరకైన అపోస్తలుడు సమస్తమైన అన్యజనులు విశ్వాసం ద్వారా విధేయులగిట్ట వలన ఆ యొక్క మర్మంలోనికి వచ్చారు వాళ్ళు. అనగా అబ్రహాంతో పాటు అబ్రహాం యొక్క ఆశీర్వాదంలో తోటి వారసులుగా ఉండటానికి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో కూడా చూడండి, ఎఫ్ఎస్సి 3వ అధ్యాయంలో, ఇక్కడ పైన అధ్యాయంలో 2వ అధ్యాయంలో చెప్తే మరి అన్యజనులైన మీరు
యూదులతో పాటు ఏమాత్రం పాలుభాగం లేదు మీకు, పరాయి వాళ్ళు మీరు. చదవండి 2వ అధ్యాయం 15 చదవండి. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. సో అన్యజనులైన మీరు 11వ వచనం. కాబట్టి నువ్వు శరీర విషయంలో అన్యులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులు, మీకే సంబంధం లేదు ఈ వాగ్దానంలో. అలాంటి మిమ్మును 13 సమీపస్తులే అన్నారు, దగ్గర వాళ్ళు అయ్యారు. దగ్గర వాళ్ళు అంటే క్రీస్తు రక్తం ద్వారా దగ్గర అయినాం, అంటే ఒక ఇంటి వారమయ్యాం. దూరంగా ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు బంధువులు అంటే దగ్గర వాళ్ళు. బంధువులే కాదు, ఒక ఇంటి వారు, ఒక తండ్రి పిల్లలంగా చేపడ్డాం, ఒక కుటుంబంగా చేపడ్డాం. కాబట్టి ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం. అన్యజనులైన మీ నిమిత్తం ఈ హేతు చేత, ఈ కారణాన మీ నిమిత్తం నేను ఖైదీనయ్యాను, నిందితుడిగా ముద్దాయిగా చేయబడ్డాను. అన్యజనులైన మీ కొరకు నేను ముద్దాయిని అయిపోయాను. నేను ఈ శిక్షలో ఉన్నాను, కానీ మిమ్మల్ని బతిమాలుతున్నాను. నా కోసం ఈ జైల్లో నుంచి విడుదల పొందటానికి నా కోసం ప్రార్థన చేయమని అడగలే. ఏమని అడుగుతున్నాడు? ప్రార్థిస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మిమ్మల్ని బతిమాలుతున్నాను అంటాడు. ఇంకోటి 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునే శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరికొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీగా నన్ను విడుదల పొందమని, విడుదల చేయడానికి సాయం చేయమని ప్రార్థన చేయను అని అనలేదు. కానీ మీ కొరకు నేను బ్రతిమాలుతున్నాను, దేవుని బ్రతిమాలుతున్నా. ఎందుకు? మీరు ఇలా నడుచుకోవాలని. అందుకే ఇప్పుడు ఈ మర్మం ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. 3వ అధ్యాయంలో అన్యజనులు గురించి క్రీస్తు మర్మము ఏంటో ఇక్కడ వివరిస్తున్నాడు. 5వ వచనం. ఈ మర్మమేదనగా యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలువారునై ఉన్నారని అనున్నది. సో యూదులు కూడా, అన్యజనులు కూడా యూదులతో పాటు ఎలాంటి వారు? యూదులు ఒప్పుకుంటారా? యూదులు అన్యజనుల దగ్గర మంచినీళ్ళు తాగరు, వాళ్ళు ముట్టుకోరు, వాళ్ళు ఎంతో ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ళు వాగ్దాన పుత్రులు. అన్యజనులు వాళ్ళలో కలనవరు. అలాంటి వాళ్ళు, అన్యజనులైన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసాన్ని బట్టి యూదులతో పాటు సమాన వారసులు, వాగ్దానంపై. అబ్రహాము యొక్క ఇంటివారు, అబ్రహాం కుమారులు కుమార్తెలే ఉన్నారు. వాగ్దానంలో సమానమైన ఆధిక్యతలు కలిగి ఉన్నారు. ఈ మాటకి యూదులు బంధించారు. అపోస్తలుడైన పౌలుని శిక్షించారు, బాధించారు, చంపుటకై ప్రయత్నించారు, దూషించారు. ఈ మనుషుడు పెస్టిలెన్స్ అని అతన్ని ద్వేషించారు. మరి అయినా అతడు వారి మీద నింద మోపట్లేదు, కానీ వారు కూడా మారు మనసు పొందాలని తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. మరి ఇక్కడ ఎంతో అన్యజనులని బ్రతిమాలుతున్నాడు. అన్యజనులు కూడా హింసించారు.
మీరు కూడా రండి, ఈ వారసత్వంలోనికి, ఈ ఆశీర్వాదంలోనికి రండి, ఇంత గొప్ప రక్షణను పొందండి, రాబోయే మహిమ కొరకు, దేవుడు సిద్ధపరిచిన వాటి కొరకు మీరు కూడా రండి అని అన్యజనులకు ఆయన ప్రకటిస్తే అన్యజనులు కూడా హింసించారు. వీడేదో కొత్త దేవతను తీసుకొచ్చాడు, వీడేదో వదరబోతు మాట్లాడుతున్నాడు అని వాళ్ళు కూడా, ఏథెన్స్ వారు ఇలాంటి వాళ్ళు ఆయనని హింసించారు, రాళ్ళు రువ్వారు, చంపటకే ప్రయత్నించారు, చీల్చివేయటకు ప్రయత్నించారు. సో ఇటు యూదుల వలనైన శ్రమలు, అన్యజనుల వలనైన శ్రమలు. మెట్టుకు అన్యజనులకైనను యూదులకైనను దేవుని మాట హెచ్చరికలు, మరి ఆశీర్వాదం కొరకైన గద్దింపులు ఇస్తున్నారు. ప్రజలు ద్వేషించే రీతిగా ఉంటారు, కృపను వ్యర్థం చేసుకుంటున్నారు. ప్రియులారా, మరి మనం కూడా దేవుని ఆత్మ గద్దించినప్పుడు, మరి సామాన్యమైన ప్రవక్తల ద్వారా, సామాన్యమైన వ్యక్తుల ద్వారా ప్రభు మనల్ని గద్దించినప్పుడు లోబడటం మంచిది. కొన్ని ఆత్మీయమైన సంగతులు మనకి చూపించబడినప్పుడు దీనిలో ఒకటి మంచిది. అందుని బట్టి మీరు ఆస్వాదింపడతారు. లేని వాళ్ళ పొందిన ఉపకారానికి ఆ యొక్క యోవాషు ఎంత ఉన్నత స్థితిలోకి తీసుకురాబడ్డాడు. చావలసిన పిల్లవాడు, రాజకుమారులందరితో పాటు చావలసిన పిల్లవాడిని భద్రపరిచి అతనికి బుద్ధి నేర్పి, జ్ఞానం నేర్పి, చిన్న వయసులో రాజరికం చేయగలిగిన సామర్థ్యత, అంత పట్టింపు, అంత జ్ఞానం నేర్పించి అతన్ని అభిషేకించి రాజుగా చేసిన ఆ ఉపకారం మర్చిపోయినాడు. సో ఉపకారాన్ని మర్చిపోయి అతని కుమార్ని చంపించటకై మాట ఇచ్చాడు. చంపేనాడిని హెచ్చరించినందుకు, ఆ దేవుని ఉగ్రత నుండి తప్పించటకు హెచ్చరించినందుకు. సామాన్యంగా ముందు చెప్తాడు, అబ్బాయి ఇది మంచిది కాదు, దేవునికి అనుకూలత కాదు, లేదు చేసేయండి రా అంటాడు. అప్పుడు గద్దింపుతో హెచ్చరించినప్పుడు లోబడలేదు, అతనే చంపేశారు. అలాగనే ప్రవక్తలను చంపేవాళ్ళని గురించి యెరూషలేమా ప్రవక్తలను చంపేదానా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద కప్పునట్లుగా అనేకులు చేర్చుకుంటానికి నేను ప్రయత్నించాను, మీరు వాళ్ళకుంటిరి, ఇదిగో మీరు మీకు విడబడింది. ఆయన ఇంకో ఛాన్స్. ఏంటి ఆ ఛాన్స్ ఏంటి? యూదుల కొరకు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. ఏంటి చూడండి, అది అధ్యాయం ఇందా చదివాం 24 మొత్తం. ఇప్పుడు అన్యజనుల యొక్క ప్రవేశం దాదాపుగా మూయబడుతుంది. అటువంటి ట్రాన్సిస్ పీరియడ్లో ఉన్నాం. ఇప్పుడు ఇంతవరకు ఒక ఎత్తు, ఇప్పుడు సంధి కాలంలో ఉన్నాం. ఇక మీద క్రొత్తగా సువార్త ప్రకటించి తాగుబోతులు, తిట్టుబోతులు, వ్యభిచారులు మారు మనసు పొంది రండి, దేవుని ఇంట్లోనికి రండి అని చెప్పేటానికి, అనగా విత్తనం విత్తి నారు నాటి దానికి నీళ్లు కట్టి మందులు వేసి పురుగు మందులు కొట్టి అన్నీ చేసి అది ఎదుగుతూ ఉండగా ఇంకా కొత్తగా మళ్ళీ మందులు వేస్తారా కోసే టైంకి? అప్పుడు నీళ్లు పెడతారా? ఏం కావాలి అప్పుడు? కోత వచ్చాక నీళ్లు పెడతారా? కొత్తగా మందు వేస్తారా? చెప్పరేమి? ఏం చేస్తారు? దాన్ని ఆరటానికి చూస్తారు. అప్పుడు కొత్తగా నీళ్లు పెట్టరు, మళ్ళీ కొత్తగా అందులో ఏమి చేయరు. అలాగనే ఇది ట్రాన్సిస్ట్ టైం, అన్యజనుల యొక్క ప్రవేశం, ఆ డోర్ మోయబడే టైం ఇది. కాబట్టి ప్రభు వచ్చినాడు, త్వరగా ఇంకా రక్షణ పొందకపోతే త్వరగా ప్రభు వద్దకు రావాలి. ద్వారం మూసాక అందులోకి ఎవడు ప్రవేశించలేడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పించడు. ఇంకా ఆత్మయు పెండ్లి కుమారుడు ప్రభా రమ్మని చెప్తున్నారు ప్రభుని. కొత్తగా మారు మనసు కొరకైన ఆ యొక్క విశ్వాసం కోల్పోయే టైమ్స్ అవి, పరిస్థితులు అలా వస్తున్నాయి. పరిశుద్ధాత్ముడు కార్యం మానివేసే టైంగా ఉన్నది. అయితే ఆత్మచేత పరిశుద్ధపరచబడి రక్తం చేత, ప్రభు రక్తం చేత నిబంధనలోకి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ మహిమలోకి ఐక్యపరచబడతారు. కాబట్టి ఈ నిబంధనకు మీరిన వాళ్ళు లోపల ప్రవేశించలేరు. ప్రభు వచ్చినప్పుడు వారిని మహిమలోకి ఆకర్షించడు, వారు సమకూర్చబడరు, వారు విడబడతారు. వాళ్ళు ఎప్పుడు వస్తారంటే ప్రభు సింహాసనం వద్దకి అంచె దినమున, తీర్పు దినాన్ని.
కడమ మృతులుగా ఉంటారు. కాబట్టి ఇది హెచ్చరికలు. మరి ఇది సామాన్యమైన సంగతులు కాదు. ఈ యొక్క మాటలు ఎంతో భయభక్తులతో దేవుని వాక్యం అలా ఉన్నదో లేదో పరీక్షించండి. ఇది వ్యక్తులను చూసి ఉద్దేశించి చెప్పిన మాటలు కాదు. ఇవి దేవుని ఆత్మచేత మనకు ఇవ్వబడినటువంటి వర్తమానం. నేను ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభా ఏంటి ఏ సంగతులు నేను ఈ దినాన్ని ప్రకటించాలి, నాకు వర్తమానం ఏమో. మరి నేను ప్రార్థిస్తున్నాను, నాకేమీ ఇవ్వబడలేదు. అయితే నువ్వు పోయి నిలబడు అంతే. నేను ఇదిగో వచ్చినాను, ప్రభు ఈ మాటలు ఇచ్చాడని నేను చెప్పగలను. ఇది ప్రభు మాట అని నేను చెప్పగలను. కాబట్టి ప్రభు ఇచ్చే హెచ్చరికలను తీసుకోవాలా, ఆ దినం కొరకు సిద్ధపడవాలను. మరి ప్రభు హెచ్చరించినప్పుడు మీ హృదయాన్ని కఠినపరచుకునవద్దు, సరి చేసుకుని ప్రభుత్వ నిబంధన చేసుకుని, ప్రభా నేను నిన్ను అనుసరించుటకు నాకు సహాయపడు, నేను ఆవిధేయుడిని కాకుండా సహాయపడు అని చెప్పి ఈ యొక్క వాగ్దానంలో తోటి వారసులుగా ఉండండి. మరి ప్రభు వచ్చినప్పుడు ఆ యొక్క అబ్రహాం యొక్క సంతానం వలె మరి మహిమలో ఉంటారు. యూదులు కూడా తర్వాత వస్తారు. చూడండి, ఇందాక చెప్పబోయి 24వ అధ్యాయంలో మత్తయి సువార్తలో యూదులకు కూడా టైం ఇచ్చాడు. మరలా ఇలాంటి కఠినంగా మాట్లాడినాను, ప్రేమ ఉన్నది, అవకాశం మళ్ళా ఇచ్చినాడు. నేను మీకు ఎన్నోసార్లు మిమ్మల్ని చేర్చుకోవాలని ప్రేమించి మిమ్మల్ని ఆహ్వానించాను. కోడి పిల్లల్ని ఆహ్వానిస్తుంది, గద్ద వస్తుంది, చిన్న హెచ్చరిక ఇస్తుంది. గద్ద వచ్చినప్పుడు కోడి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఓ అంటది, అంతే. ఏమో చూసి కోడి పిల్లలు వచ్చి గమ్ముని పరిగెత్తుకెళ్ళి తల్లి దారిపోతాయి. తల్లి అంటేనే కప్పేస్తుంది. గద్ద దృష్టిలో పడకుండా, గద్ద ఎత్తుకుపోకుండా తల్లి రెక్కల కింద కప్పుతుంది. అలాగ మిమ్మల్ని ఎన్నో మార్లు పిలిచాను, మీరు వల్లకుంటిరి, ఇదిగో మీ ఇల్లు మీకు విడబడింది. 39 ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను. ఆ ఆప్షన్ ఒక్కటి ఉంది. ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు యెరూషలేం చుట్టూ దండ్లు ఇతర దేశీయుల సైన్యములు చుట్టుముట్టినప్పుడు నాశనం చేయటానికి, యెరూషలేమును నాశనం చేయటానికి, ప్రజలందరినీ నాశనం చేయటానికి ఇప్పుడైతే వాళ్ళు అతిశయంగానే ఉన్నారు. అన్యజనులు, పాలస్టియన్స్ ఏదన్నా బాంబు వాడి మీదకి ఏదో ఏంటది ర్యాకెట్లా స్టగ్ అవి వాళ్ళ మీదకి వేయటానికి వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేశారంట, ఐరన్ డ్రోన్ ఏదో మొత్తం మీద భద్రపరుచుకున్నారు. అది రాకమునిపే ఆకాశంలో అక్కడ లేచి వీళ్ళ దేశం మీద పడకమునిపే ఆ బాంబు ఇక్కడి నుంచి రియాక్టర్ వెళ్ళిపోయి ఆకాశంలో పేల్చేస్తున్నాయి. వాళ్ళు అనేక బాంబులు వదిలేరు, కానీ వాళ్ళ దేశంలో ఒక్కటి పడకుండా వాళ్ళందరూ భద్రపరుచుకున్నారు. మా టెక్నాలజీ గొప్పది, ఓకే, ఇప్పుడు గొప్పదే. అయితే యెరూషలేం చుట్టూ దండ్లు కూడుకున్నప్పుడు ఇంకా వాళ్ళు బాంబులు ఏమి అన్నీ అయిపోయాక, వాళ్ళ జ్ఞానం అంతా అయిపోయాక, ఇక బాబు ప్రభా ఓసనా, ఇప్పుడు హల్లెలూయా కాదు, ఓసనా నీకే మొరపెడుతున్నానని చెప్పాక, అప్పుడు ఈ మిక్కిలి శ్రమలో ఎప్పుడునూ జరగని అంత బాధ, వారు జగదుత్పత్తి మొదలుకొని అలాంటి బాధ కలగలేదు. అప్పుడు సంభవించినప్పుడు, దిక్కు లేక దేవునికి మొరపెట్టినప్పుడు తాము పొడిచిన ప్రభుని చూస్తారు. అప్పుడు తోమా చెప్పినట్టు ఏమంటారు? నా ప్రభువా, నా దేవా. తోమా ఎప్పుడు చెప్పాడు? అంతకుముందు ఏమన్నాడు? శిష్యులందరూ చెప్తే, ఏమయ్యా తోమా, ఈ సమాజంగా కూడినప్పుడు నువ్వెందుకు రాలేదు? మేము ప్రభుని చూసాము, మాకెంత సంతోషంగా ఉంది, ప్రభుని చూసాము, మేము ముట్టుకున్నాము, ఆయన మమ్మల్ని ఆదరించాడు, ఆ సంగతి ఈ సంగతి చెప్పినప్పుడు నేను నమ్మను. ఏంటి ఇంత నమ్మట్లేదు? చూడు, పౌలు అన్న పేతురు అని ముట్టుకున్నాడు, యోహాను అని ముట్టుకున్నాడు, మమ్మల్ని అందరినీ ప్రభువుకు ముట్టుకున్నాడు,
అలా ఇలా చెప్తుంటే హట్ నేను నమ్మను. దానికి ఇంకేమన్నాడు? ఆయన చేతిలో గాయం ఉందే, గాయంలో నా ఏలు పెడితేనే కానీ. ఆయన పొడిచారు కదా, ఆ పొడిచినప్పుడు ఆ పక్కనే గాయంలో నా చెయ్యి పెడితేనే కానీ నేను నమ్మను అన్నాడు. నెక్స్ట్ సండేకి మళ్ళీ సమాజం కూడినప్పుడు తోమాడు కూడా అక్కడ ఉన్నాడు. ప్రభు వారికి సమాధానం ప్రకటించాక ఇప్పుడు తోమాని పిలిచాడు. తోమా రా, వచ్చి చూడు, ఇదిగో నా చేతిలో గాయం, నీళ్ళు పెట్టు, ఇదిగో నా ప్రక్క వచ్చి పెట్టు, నీ చేయి పెట్టు. చూశాడు, ఏళ్ళు పెట్టలేదు కానీ చూశాడు. చూసి ఏమన్నాడు? నా ప్రభువా, నా దేవా అని యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. అలాగే ఆ దినాన్ని ప్రభు తాము పొడిచిన ప్రభు వైపు చూస్తారు. అప్పుడు రొమ్ము కొట్టుకొని నా ప్రభువా, నా దేవా అని ఇశ్రాయేలు అందరూ రక్షణ పొందుతారు. అది వాళ్ళ ప్రవేశం. ఇప్పుడు అన్యజనుల ప్రవేశం ప్రభు ఇచ్చిన కృపాకాలం ఇది. ద్వారం ముయ్యకు మునిపే ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, ఇంకా నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, చిన్నలైనా యవనస్తులైనా మీలో ఎవరైనాను మీ జన్మము, నూతన జన్మానుభవం సరైనదిగా లేకపోతే మీరు ద్వారం బయట ఉండాల్సిందే, తలుపు బయట ఉండాల్సిందే. తలుపు వేయబడినాక నీకు వచ్చిన బాధ, ఈ లోక సంబంధమైన వాటిని నువ్వు కలిగి ఉండేప్పటికీ, ఇప్పుడు ఈ లోక సంబంధమైన వైభవాలను ఇప్పుడు కలిగి ఉన్నప్పటికీ అది నీకు ఏమాత్రం తృప్తినియదు, అది నీతో కూడా రాదు. వాటన్నిటిని విడిచి వెళ్ళాల్సినావు. అయితే జీవాన్ని చూడకుండా నువ్వు వెలుపల ఉండవలసిందే. పిల్లలు, అటువంటి అపాయం రాకమునిపే నీ రక్షణ, నీ యొక్క మారు మనసు, నీ విశ్వాసం సరిగా ఉన్నదో లేదో ఒకసారి దేవుని దగ్గర పరీక్షించుకో. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే నేడే ఈ దినమే ప్రభు నీతో మాట్లాడుతుండగానే, ప్రభువా నన్ను రక్షించు, నా దోషములు పరిహరించు, నన్ను పరిశుద్ధపరచు, నీ శిలువ రక్తంతో నన్ను కడుగు, ప్రభుతో సరి చేసుకోండి. మీ జన్మము సరైన జన్మంగా ఉండండి. లేని యెడల యు ఆర్ బాస్టర్డ్, దుర్బీజీ యెహోవా సమాజంలో చేరకూడదు. దే షుడ్ బి ఎక్స్పెల్. వారిని కక్కివేసే వాంతి వలె ఉంటారు. సో ప్రభు పరిశుద్ధుడు, తన సంఘమును పరిశుద్ధపరుచున్నాడు. కాబట్టి ప్రభు పరిశుద్ధపరచుండగా భక్తిహీనులు, దుర్బీజులు ఆయన యొద్ద నుండి తీసివేయబడతారు. తన సంఘాన్ని పరిశుద్ధపరుస్తాడు. తన సంఘమును మచ్చలేని దానిగా, నిష్కల్మషమైన దానిగా, పరిశుద్ధమైన దానిగా తన ఎదుటి నిలబెట్టుకునే టైం ఇది. అయితే సంఘములో దొంగ మెట్టలు, మచ్చలు, డాగులు అనేకమైనవి మిళితమైనవి. ఇశ్రాయేల్ సమాజంలో కూడా మిశ్రిత జనం ఉన్నారు. వీళ్ళందరినీ ప్రభు డ్రైన్ అవుట్ చేస్తూ వచ్చినాడు. సో తన రాకకు ముందుగా మరి తను ద్వారం మూయకు మునుపు మరి ప్రభువులో నీవెట్లున్నావు? క్రీస్తు యేసులో ఉన్నావా, ఆర్ అవుట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుకు బయట ఉన్నావా చూసుకుని మరి సమయాన్ని ఎంతో భయభక్తులతో ప్రభు మీ యొక్క విశ్వాసము, మీ యొక్క ప్రవేశం సరిగా ఉన్నదో లేదో చూసుకుని మరి ప్రభుని అడగండి. ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, నీ వాక్యమునకు నేను భయపడుతున్నాను. దేవుని వాక్యమునకు భయపడేవారులారా, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాన్నే దృష్టిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దృష్టిస్తున్నాడు. కాబట్టి ప్రభు ఎదుటి సరి చేసుకొని యథార్థంగా ఉండండి. యథార్థంగా ప్రభు దగ్గర మిమ్మల్ని కనపరుచుకొని మీ దోషములన్నింటినీ పరిహరించమని అడగండి. ప్రభు మీకు కృప చూపుతాడు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక. ప్రార్థిస్తాం. తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మాకిచ్చినావు. యూదులైనను అన్యజనులైనను అవిధేయులు అనేకులు ఉన్నారు. అవిధేయులతో పాటు మేము నశించకుండా ఆత్మ ద్వారా విధేయతులోనికి వచ్చటకై నీ వాక్యం నాకు భయపడినట్టుగా
మమ్మల్ని చేయమని ఆయన. నోవహు అది వరకు చూడని సంగతులు. అతడు దుష్టుల మధ్యలో ఉన్నాడు. అవిధేయులు, అవిశ్వాసులు, దేవుని వాక్యానికి భయపడని వారు, అపహాసకులు, దూషకులు, అక్రమస్తులు, దేవునికే తెలివిలేదని అనేటివారు, వారు హెచ్చరింపబడినప్పటికీ అపహసించినారు. భక్తిహీనులు. ప్రభా, ఆ దినములలో నోవహుని హెచ్చరించినప్పుడు మూవ్డ్ విత్ ఫియర్ బై ఫెయిత్ అని లేఖనాల్లో చూసాం. ప్రభా, నీ వాక్యం నాకు భయపడి నీ ఎదుట సరి చేసుకొని ప్రభా నీకు ఇష్టలుగా ఉంటకు సహాయపడం. ఎక్కడ అవిధేయత, ఎక్కడ తృణీకరించి, ఎక్కడ నిలచిపెడుతున్నామో ప్రభా కనికరించము. ఇన్ని బిడ్డలందరినీ మీరు కనికరించము. వారి రక్షణ, మరి వారి యొక్క మారు మనసు, వారి నూతన జన్మానుభవం అది ఏ రీతిగా ఉన్నదో వారు తమను పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో నీ ఎదుట ప్రవర్తించుటకు, యెహోవా ఎదుట భయభక్తులు కలిగి ఉంటకు సహాయపడండి. భక్తిహీనమైన క్రియలు, భక్తిహీనమైన మాటలు, అపవిత్రమైన మాటలు, మరి కొరుకుడు పుండు వంటి మాటలు నుండి ఈ బిడ్డలను కాపాడము, పరిశుద్ధపరచము, నీ రాకడకై సిద్ధపరచము, నీ శిలువ రక్తంతో ప్రోక్షించము, కాడుకము శుద్ధీకరించము. దేవా, మరి ద్వారం మూయబడే సమయాల్లో ఉన్నాం కాబట్టి ప్రభా ఎంతో భయభక్తులతో క్రీస్తునందు నిల్చుంటకు సహాయపడండి. క్రీస్తుని విడిచి బయటకు పోకుండా, మరి ఆ ఇంటిలోంచి, ఆ నిబంధన కలిగిన ఇంటిలోంచి బయటకు పోకుండా ఈ నీ బిడ్డలందరినీ కాపాడము ప్రభా. నీ నిబంధన కలిగిన నీ నిత్య నిబంధన రక్త ప్రోషణలో ఈ బిడ్డలను ఉంచండి. దేవా, సహాయపడండి. భక్తిహీనత నుండి, అవిధేయత నుండి, దుర్మార్గత నుండి, అపవిత్రమైన వాటి నుండి, అబద్ధముల నుండి ఈ బిడ్డలందరినీ కాపాడము, పరిశుద్ధపరచము. నీ శిలువ రక్త ప్రోషణ తెచ్చు, నీ రాకై సిద్ధపరచమని, నీ వాక్యాన్ని ఆస్వాదించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. పాలించేదము దము మన మేలలో, ప్రభువాజ్ఞలను పాలించేదము. ప్రయాసపడేదము మన మేలలో, అంతము వరకు పదిలాముగా అంతము వరకు పడిపోకుండా చూచుకుందుము, పోకుండా చూచుకుందుము. వెళ్ళేదము 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 కుడి వెళ్ళేదము, శ్రేష్ఠాదేశమును చేరుటకు, శ్రేష్ఠాదేశమును చేరుటకు. నీతి నివసించును అందునా, నీతి నివసించును అందునా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సహవాసం మనకిప్పుడు యుగములకు తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమయంలో సోదరుడు రాజశేఖర్ మోటార్ బైక్ కొని ఉన్నాడు. మరి మీ అందరికీ స్వీట్ తీసుకుని వచ్చినాడు. మరి అవశ్యం ప్రార్థిస్తాము. రేపు మేము ఏలూరులో సోదరుడు ప్రభుదాసు ఆయన కుమారుడు వివాహం కొరకు వెళ్తున్నాము. ఈ ప్రభుదాస్ గారు ఎవరంటే నిక్సన్ యొక్క మామయ్య. ఇప్పుడు నిక్సన్ యొక్క బామ్మర్ది వివాహం రేపు ఏలూరులో జరుగుతుంది. ఆ వివాహం కొరకే నూతన వధువారుల కొరకు ప్రార్థన చేయండి. వారి వివాహం జరిపించటకు వెళ్తున్నాం. వారి పరిసరలో ప్రభు భద్రపరిచినట్లు దేవుని అభిషేకం కలిగి ఉంటకు మా నిమిత్తమే మీరు ప్రార్థించమని కోరుతున్నాం. తర్వాత ఆదివారము అడ్డ రోడ్లో, రావికంపాడు అడ్డ రోడ్లో మరి అనేక దినాలుగా పరిసర అక్కడ ఆపివేయబడింది. కరోనా గురించి దేవుని సేవకుడు కూడా మరణించినాడు, సహోదరి కూడా చనిపోయింది. కాబట్టి ఇక్కడ సంఘము ఆదరణ లేకుండా ఉన్నది. సరైన
ఆత్మీయమైన నడిపింపు వారికి అవసరమైనది. సరైన సేవకులు అవసరమైనారు. దయచేసి వారికి సహాయపడినట్లు ప్రభు సహాయకులను ఇచ్చినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాంటి సమాజాలు చాలా ఉన్నాయి. అనేక సేవకులు అవసరమైనారు. మరి అయితే ఆత్మీయమైన సేవకులు అవసరమైనది కాబట్టి మరి అటు వారిని ప్రభు లేపినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆదివారము అడ్డ రోడ్ రావికంపాడులో ఉంటాము. మరి ఆ పరిసర కొరకు ప్రార్థన చేయండి. మరి ఈ సమయాల్లో ఈ తెగులు, ఈ పెస్టిలెన్స్ వ్యాపిస్తూ ఉన్నది. ఇంకా కూడా కొద్దిమంది ఆక్సిజన్ అందట్లేదని మెసేజెస్ వస్తున్నాయి సమాజాల్లో నుండి. మరి విశ్వాసులైన కొద్దిమంది శ్రమల్లో ఉన్నారు. అటు వారి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బహు జాగ్రత్త కలిగి ఉండండి. మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మరి ప్రార్థనాపూర్వకంగా బయటకు వెళ్ళండి. దేవుని చిత్తానుసారంగా బయటకు పోండి. మనుషులతో మాట్లాడినప్పుడు జాగ్రత్త. దేవుని కోపము భక్తిహీనుల మీద, అపహాసకుల మీద, మరి దుష్టుల మీద ఉన్నది. మీరు అటు వారితో సహవాసం చేస్తే మీ ఇష్టం. అయితే దేవుని సంఘాన్ని దేవుడు కాపాడుకుంటాడు. కాబట్టి మరి ఎట్టి సహవాసం మీరు కలిగి ఉంటున్నారో, ఏ సంగతుల గురించి మీరు మాట్లాడుకుంటున్నారో జాగ్రత్త. అక్కడ దేవుని కోపం ఉంటుంది, అక్కడ తెగులు ఉంటుంది. మరి అక్కడ మీరు ఉంటే మీకు రెండు ప్రమాదాలు. ఒకటి భౌతికంగా, రెండోది ఆత్మీయంగా. భౌతికమైన అపాయం కంటే స్పిరిచువల్ అపాయం బహు తీవ్రమైంది. దేవుని రాజ్యంలో ఉండకుండా మరి రెండవ మరణంలోనికి పోవాల్సి వస్తుంది. కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఉండండి. బయటకు వెళ్తున్నారు, మరి అనేక మందితో మాట్లాడాలి. వ్యాపారాల నిమిత్తము, పనిచేసే నిమిత్తము ఏ రీతిగా మనం ఉండాలో ప్రభు మీకు జ్ఞానం ఇచ్చినట్లు భయభక్తులతో ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి. ఎందుకంటే నోవహు వలె భయభక్తులు కలిగి ఉండవాలను. ఏం సంభవింపబోనో ప్రభు ఎన్నో కాలం నుండి మనల్ని హెచ్చరిస్తూ వచ్చినాడు. మనుషులను ఉద్దేశించి చెప్తున్నామని అనుకున్నారు. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు మీలో అనేకులు. కాబట్టి దైవ భయం కలిగి చెప్పుచున్న మాటలు ఆత్మతో హెచ్చరిస్తున్నామన్న సంగతి మీరు ఎరగండి. ప్రభు మిమ్మల్ని ఆస్వాదించిన గాక ప్రార్థిస్తాం. ప్రభు ఈ సమయాన్ని అందున పరిచయ కొరకు మమ్మలను భద్రపరిచి ఆత్మ ఆవేశంతో మమ్మల్ని నింపండి. మానవ ఉద్రేకము, మానవ కోపం కాకుండా ప్రభు ఆత్మీయమైన తీవ్రతతో, ఆత్మ మంటతో మమ్మల్ని నింపుము. దేవా, నీ ఉద్యమం మాలో నింపుము. మరి ఈ గద్దింపు, ఈ శిక్ష మారు మనసును తెచ్చే రీతిగా చేయము. దేవా, నీకు అప్పగించుకుంటున్నాం. దేవా, మరి ఈ సమయాన్ని సోదరు రాజశేఖర్ సూర్యకళ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డలను కూడా పరిశుద్ధపరచుము నాయనా. మీరు వారిలో ఉన్న దోషములన్నింటినీ పరిహరించము. నీ ఎదుట నిర్దోషులుగా, నిందారహితులుగా నిలబడినట్లు అపవిత్రమైన ప్రతి సంగతిని గురించి వారిని కాపాడము. వారి మీద ఉన్న తెగులంతటినీ తొలగించి వేయము, పరిశుద్ధపరచము. పోయే ప్రతి స్థలాల్లో మీరే భద్రపరచండి. నూతనంగా ఇచ్చిన వాహనాన్ని దీవించండి. వారి బిడ్డలు ఆస్వాదించండి. ప్రభా, నీ కృపలో వర్ధిల్లుటకు సహాయపడండి. నీకు దూరం కాకున్నట్లు వారిని కాపాడము. నీ సన్నిధిని ప్రేమించటకు సహాయపడము. దేవా, పోయే ప్రతి స్థలాల్లో నీ పరిపూర్ణమైన భద్రత వారి మీద ఉంచమని నీకు అప్పగిస్తూ ఈ వాహనాన్ని ఆస్వాదించమని ఘనత మహిమ మీకు చెల్లిస్తూ మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.